పిల్లలకి ఫ్రూట్స్ పెట్టడం గురించి పేరెంట్స్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాస్ట్లీ ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కొని మరి పెట్టేస్తే పిల్లలకి మంచి హెల్త్ వచ్చేస్తుందని అనుకుంటారు. మీ పిల్లలకి ఫ్రూట్స్ పెట్టేటప్పుడు ఇది వాళ్ళ హెల్త్కి కాకుండా అనారోగ్యానికి కారణమయ్యే లోపే ఈ 5 మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. పిల్లలకి ఫ్రూట్స్ పెడుతున్నప్పుడు మీరు అవాయిడ్ చేయాల్సిన 5 మిస్టేక్స్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ థింగ్, ఫ్రూట్స్ అనేవి చోకింగ్ హజార్డ్, కంటే చోక్ అయ్యే అవకాశం, గొంతులో ఇరుక్కుపోయే అవకాశం, శ్వాసకి అడ్డుపడే అవకాశం, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. పిల్లలకి హార్డ్గా ఉన్నవి కానీ, గ్రేప్స్ లాగా రౌండ్గా మింగితే అడ్డుపడిపోవడానికి వీలుగా ఉన్న ఏ సైజులో కానీ, ఏ కన్సిస్టెన్సీ ఫామ్లో కానీ అండర్ దాన్ 2 years పిల్లలకి ఇవ్వడం మంచిది కాదు, అవాయిడ్ చేయాలి. కాబట్టి చెర్రీస్, బెర్రీస్, గ్రేప్స్ ఇలాంటివన్నీ చోకింగ్ రిస్క్ ఉన్నప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసి పిల్లలకి ఇవ్వండి. పిల్లలు తింటున్నప్పుడు తప్పకుండా సూపర్వైజ్ చేయండి. ఏజ్ వైజ్గా ఎప్పుడు మ్యాష్డ్ ఫ్రూట్ ఇవ్వాలి, ఎప్పుడు గ్రేట్ చేయొచ్చు, ఎప్పుడు పీసెస్ కట్ చేయాలని ఆల్రెడీ మాట్లాడుకున్న వీడియో కింద ట్యాగ్ చేస్తాను. వన్ మోర్ మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఫ్రూట్స్ని ఎప్పుడు హోల్ ఫ్రూట్గానే ఇవ్వాలి. ఫ్రూట్ జ్యూస్ చేసి ఇవ్వడం వలన అందులో ఉన్న ఫైబర్ కంటెంట్ తగ్గిపోతుంది. షుగర్ కంటెంటే ఎక్కువగా ఉండటం వలన పెద్దగా ఉపయోగం ఉండదు. ఫ్రూట్లో ఉన్న వైటమిన్స్, మినరల్స్తో పాటు చాలా ఉపయోగపడే ఫైబర్ కూడా మన హెల్త్కి అవసరం. మరొక మెయిన్ మిస్టేక్, టేస్టీగా ఉండాలని మీరు చేస్తారు, కానీ ఈ మిస్టేక్ని అయితే 100% మీరు అవాయిడ్ చేయాలి. సాల్ట్ కానీ స్వీట్ కానీ యాడ్ చేయకుండా ఇవ్వాలి. ఎక్స్టర్నల్గా ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. స్వీట్ అయితే ఎక్స్ట్రా క్యాలరీస్ రావడం వలన ఏ ఉపయోగం ఉండదు. ఎక్సెసివ్ క్యాలరీస్ వలన ఒబిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సాల్ట్ అనేది మనం ఆల్రెడీ లెస్ దాన్ 1 year కిడ్స్కి ఎక్సెస్గా యూజ్ చేయకూడదని చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ప్లీజ్ అవాయిడ్ యాడింగ్ ఎక్స్టర్నల్ సాల్ట్ ఆర్ షుగర్. ఒక మిస్టేక్ ఏంటంటే, హెల్దీ అనుకొని మనకి లోకల్గా అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ని ఇవ్వకుండా ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అన్నిటిని ఇచ్చేయడం. మనమేమో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఇస్తేనే హెల్దీ అనుకొని అవకాడోస్, ఇంకేవేవో బయట నుంచి తెప్పించుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటాం. అవసరం లేదు. ఎప్పుడైనా కూడా సీజనల్ ఫ్రూట్స్ని సీజన్ ప్రకారం మీ పిల్లలకి ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటంటే, ఫ్రూట్స్ని మీల్ రీప్లేస్మెంట్ లాగా ఇచ్చేయడం. ఒక 2-3 ఫ్రూట్స్ని బాగా మ్యాష్ చేసేసో, స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు తినేస్తారని అన్నం తినే టైంలో ఇవ్వడం వలన అందులో ప్రోటీన్ వాల్యూ తక్కువగా ఉంటుంది. వీటికి కడుపు నింపేస్తారు, కానీ వాళ్ళకి అవసరమైనన్ని న్యూట్రియంట్స్ అన్నీ అందులో ఉండకపోవడం వలన, అవసరమైన న్యూట్రియంట్స్ బేబీకి రాకపోవడం వలన పిల్లలు బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. మీరు బేబీస్కి ఫ్రూట్స్ పెడుతున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, ఈ వీడియో వలన మీరేం తెలుసుకున్నారో కామెంట్స్లో చెప్పండి. బేబీ ఫుడ్ గురించి డీటెయిల్ వీడియోస్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, బరువు పెరుగుతున్నారా లేదా ఎలా తెలుసుకోవాలి, ఎంత బరువు ఉండాలి, పెరగకపోతే ఏం చేయాలి, ఆకలి వేయట్లేదా, ఆకలి వేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఆకలి వేయడానికి కారణాలు ఏముంటాయి, ఇంటి గురించి ఉన్న డీటెయిల్ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. ఫ్రూట్స్ ఎప్పటి నుంచి పెట్టాలి, ఏ ఫ్రూట్స్ ఏ వయసులో పెట్టాలి, వీటన్నిటి గురించి ఉన్న డీటెయిల్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. పిల్లల హెల్త్ కోసం సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ హెల్త్ టిప్స్ కావాలనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.